వెల్కమ్ టు టీపీఆర్ ఛానల్. ఈరోజు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ యూనిట్ 1. మనకి యూనిట్ 1 ప్రోస్ కదండి. యూనిట్ 1లో మనకి 2 లెసన్స్ ఉంటాయి. ఆ 2 లెసన్స్లో ఫస్ట్ లెసన్ షైన్ ఇస్ మై షీల్డ్ అనేటువంటి లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. షైన్ ఇస్ మై షీల్డ్. ఓకే, రెడీ అండి. షైన్ ఇస్ మై షీల్డ్ ఈజ్ రిటన్ బై ఎంకే గాంధీ. షైన్ ఇస్ మై షీల్డ్ ఈజ్ రిటన్ బై ఎంకే గాంధీ. ఎంకే గాంధీ ఈ యొక్క షైన్ ఇస్ మై షీల్డ్ అనేటువంటి లెసన్ని తను రాసుకున్నటువంటి ఆటోబయోగ్రఫీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటువంటి లెసన్ నుంచి ఈ షైన్ ఇస్ మై షీల్డ్ అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. సో షైన్ ఇస్ మై షీల్డ్ అనేటువంటి ఈ యొక్క లెసన్ని మళ్ళీ చెప్తున్నానండి. షైన్ ఇస్ మై షీల్డ్ అనేటువంటి లెసను గాంధీజీ రాసినటువంటి ఆటోబయోగ్రఫీలో మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటువంటి లెసన్ నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. రైట్, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ అబౌట్ ది ఆథర్. ఆథర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అబౌట్ ది ఆథర్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఎంకే రిఫర్స్ టు హిస్ ఫుల్ నేమ్ అండి. ఎంకే అంటే మోహన్ దాస్ కరమ్చంద్. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వాజ్ బోర్న్ ఆన్ 2nd October. నేను ఇక్కడ రాస్తున్నానండి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎప్పుడు పుట్టాడా అంటే 2nd October in 1869. 2nd October in 1869, and he was died of 30th January 1948. తను ఎప్పుడు చనిపోయాడా అంటే 30 January 1948. ఒకసారి రికల్ చేద్దాం. సో ఈ రెండు కూడా డేట్స్ ముందు ఏముండాలయా అంటే బిఫోర్ డేట్స్ వీ షుడ్ యూజ్ ప్రిపోజిషన్ ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనం నేర్చుకోవాలి. బిఫోర్ డేట్స్ తేదీల ముందు మనకు రావాల్సినటువంటి ప్రిపోజిషన్ ఏంటయా అంటే ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ మనకు రావాలి. ప్రిపోజిషన్ రైట్. అండ్ నెక్స్ట్ ఇయర్స్ ముందు మనకి ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ ముందు మనకి ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. అలాగే మనకి వీక్స్ వారాల పేర్ల ముందు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ రావాలి. ఆన్ మండే కానివ్వండి, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే, ఈ విధంగా మనం చెప్పినప్పుడు వాటి ముందు కూడా ఏం రావాలి అంటే ఆన్ అనేటువంటిది రావాలి. రైట్. సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనేటువంటి ఆయన అక్టోబర్ 2nd 1869లో పుట్టాడు. తను ఎప్పుడు చనిపోయాడా అంటే 30th January 1948. ద సెకండ్ పాయింట్ అండి, he was the prominent leader of the Indian independence movement in British rule India. Right. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్రమినెంట్ అన్న వర్డ్ యూస్ చేసాం. ఇక్కడ చూడండి, PREEMINENT. PREEMINENT. ప్రమినెంట్ అంటే ఏంటయా అంటే దాని మీనింగ్ ఏంటయా అంటే ఇక్కడ రాస్తున్నాను, ఇంపార్టెంట్ అని అర్థం. ఇంపార్టెంట్. ప్రిమనెంట్ అంటే దాని మీనింగ్ ఏంటా అంటే ఇంపార్టెంట్ అని అర్థం, చాలా ప్రాముఖ్యమైనటువంటి అని వస్తుంది. సో హీ వాజ్ ద ప్రిమనెంట్ లీడర్ ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఇన్ బ్రిటిష్ రూల్ ఇండియా. మరి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈయన మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడని మనం చెప్పుకోవచ్చు. 2 పాయింట్స్ అయిపోయినాయి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి గాంధీ లెడ్ ఇండియా టు ఇండిపెండెన్స్ అండ్ ఇన్స్పైర్డ్ మూవ్మెంట్ ఫర్ సివిల్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ అక్రాస్ ద వరల్డ్. మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో గాంధీ గారు తను చాలా ఇతరులకు ఇన్స్పైర్డ్
అందరికి ఇన్స్పైర్ చేశాడు. మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని చెప్పేసి ఇతరులని మేల్కొల్పాడు, వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చాడు, మనకు ఫ్రీడమ్ తీసుకురావడం కోసం బ్రిటిష్ వారి మీద పోరాడాడు, ఫైట్ చేశాడు. సో గాంధీజీ గారిని ఏమని పిలుస్తారయ్యా అంటే ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి హీఈస్ ఆల్సో కాల్డ్ బాపు ఇన్ ఇండియా. మన భారతదేశంలో గాంధీజీ గారిని ఏమని పిలుస్తూ ఉండేవాళ్ళయా అంటే బాపు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఇంకా ఏమని పిలుస్తారయా అంటే ఇన్ ఇండియా హీఈస్ ఆఫెన్ కాల్డ్ గాంధీజీ. ఇండియాలో ఇంకా గాంధీజీ గారిని గాంధీజీ అని కూడా పిలుస్తారంట, గాంధీ గారిని. నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ అండి. He is unofficial called the father of the nation. He is unofficial called the father of the nation. Official గా ఏమని పిలుస్తారా అంటే జాతి పిత, the father of the nation అని పిలుస్తారు. పాయింట్ నెంబర్ 1, he was born on. ఫస్ట్ పాయింట్ ఎలా రాసుకోవాలంటే he was born on 2nd October in 1869. Point number 2, he was the preeminent leader of the Indian independence movement in British rule India. Point number 3, Gandhi led India to independence and inspired a movement for civil rights and freedom across the world. Point number 4, he is also called Bapu in India. Point number 5, in India he is often called Gandhiji. Point number 6, he is unofficially called the father of the nation. Point number 7, last point, he was died off on 13th January in 1948. ఈ విధంగా మనం అబౌట్ ది ఆథర్ అని రాసేటప్పుడు మనకి ఈ విధంగా గాంధీజీ గురించి మనం రాసుకోవాలి. రైట్, ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదామండి. Shyness My Shield is written by M.K. Gandhi. Shyness My Shield is written by M.K. Gandhi. Right. So చూద్దాం. ఎంకే గాంధీ ఈ లెసన్లో ఎంకే గాంధీ went to England to study law. Then the Vegetarian Society has formed. In Vegetarian Society, the Gandhi had a post. Which post he was an elected executive committee member of the Vegetarian Society. గాంధీజీ గారు లండన్ వెళ్ళాడు, లా చదువుకోవడం కోసం లండన్ వెళ్ళినప్పుడు, ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక వెజిటేరియన్ సొసైటీ ఫామ్ అయింది. ఆ వెజిటేరియన్ సొసైటీలో మన గాంధీజీ గారికి వచ్చినటువంటి పోస్ట్ ఏంటయా అంటే ఇచ్చినటువంటి పోస్ట్ హీ వాజ్ అన్ ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. తనకి ఇచ్చినటువంటి పోస్ట్ ఏంటయా అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఇన్ ద వెజిటేరియన్ సొసైటీ, మెంబర్ ఆఫ్ ద వెజిటేరియన్ సొసైటీ. ఆ వెజిటేరియన్ సొసైటీలో డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ అనేటువంటి ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు. డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ హీ వాజ్ ఆల్సో ఏ మెంబర్, తను కూడా ఒక మెంబర్ అనమాట ఆ వెజిటేరియన్ సొసైటీలో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్యారెక్టర్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద సొసైటీ మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన ఎవరయ్యా అంటే ఆ సొసైటీ మొత్తానికి, ఏ సొసైటీ? వెజిటేరియన్ సొసైటీ. ఆ వెజిటేరియన్ సొసైటీ మొత్తానికి కూడా మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన ద ప్రెసిడెంట్ ఆఫ్ ద సొసైటీ, విచ్ ఏంటంటే అది వెజిటేరియన్ సొసైటీ. సో నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే he was a proprietor of the Thames Iron Work. తను ఆ థేమ్స్ ఐరన్ వర్క్ అనేటువంటి దానికి ఒక ప్రొప్రైటర్గా ఉన్నాడు. he was a Puritan. this is the most important sentence అంటే he was a Puritan అంటే ఏంటయా అంటే those who follows in Bible rules strictly is called Puritans. బైబిల్లో ఉన్నటువంటి నియమాలను కానివ్వండి, బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలను కానివ్వండి, సో తప్పకుండా పాటించేటువంటి వాళ్ళని ఏమంటారా అంటే ప్యూరిటన్స్ అని అంటారు. మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన ఎవరు? హీ వాజ్ ఎ ప్యూరిటన్. నెక్స్ట్ డాక్టర్ ఆలిన్సన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. డాక్టర్ ఆలిన్సన్ హీ వాజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ద వెజిటేరియన్ సొసైటీ. ఇతను కూడా వెజిటేరియన్ సొసైటీలో తను కూడా ఒక మెంబరే డాక్టర్ ఆలిన్సన్. హీ వాజ్ అన్ అడ్వకేట్. తను వృత్తిరీత్యా ఏం చేస్తూ ఉండేవాడు అంటే ఒక లాయర్గా పనిచేస్తూ ఉండేవాడు. అడ్వకేట్ ఇక్కడ చూడండి, అడ్వకేట్ ఇక్కడ ఏమొస్తుంది? ఆ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఆ అనేటువంటి సౌండ్ వచ్చింది కాబట్టి దాని ముందు ఏమని చెప్పండి? ఆర్టికల్
యాన్ అనేటువంటి ఆర్టికల్ ఉంది, ఇండెఫినెట్ ఆర్టికల్. ఏ యాన్ ఈస్ కాల్డ్ ఇండెఫినెట్ ఆర్టికల్, ద ఈస్ కాల్డ్ డెఫినెట్ ఆర్టికల్. సో మనకి ఆ నుంచి మళ్ళీ చెప్తున్నా, ఆ నుంచి అమ్మహా దాకా ప్రొనౌన్స్ చేసేటప్పుడు దాని ముందు ఏముండాలయా అంటే యాన్ అనేటువంటిది ఉండాలి. మనకి ఓవెల్స్ ఉండేయండి, ఏఈఐఓయు, ఏఈఐఓయు ఈస్ కాల్డ్ ఓవెల్స్ అండి. 5 ఓవెల్స్ ఉంటాయి. ఆ ఓవెల్స్ ముందు కూడా యాన్ అనేది వస్తుంది. బట్ మనం ప్రొనౌన్స్ మెథడ్ చూసుకోవాలి. ప్రొనౌన్స్ మెథడ్లో ఆ నుంచి అమ్మహా దాకా ప్రొనౌన్స్ చేసినప్పుడు బిఫోర్ దట్ వీ షుడ్ యూజ్ యాన్ ఆర్టికల్, యాన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకోవాలి. అడ్వకేట్ ఆ వస్తుంది కాబట్టి దాని ముందు ఏముందా అంటే యాన్ అనేటువంటిది. నెక్స్ట్ ఏంటా అంటే ఈ ఫౌండ్ ఫర్ న్యూ బర్త్ కంట్రోల్ మూమెంట్. బర్త్ కంట్రోల్ సంబంధించి ఆ బర్త్ కంట్రోల్ మూమెంట్కి సంబంధించి మన డాక్టర్ ఆలిన్స్ అనేటువంటి ఆయన ఫైట్ చేయడం జరిగింది. ఇది మనం ఒకసారి మళ్ళీ మనం లెసన్లోకి వెళ్ళిపోదామండి. లెసన్లోకి వెళ్ళిపోదాం. రైట్, చూద్దాం. టెక్స్ట్ బుక్ చూస్తాం. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి, మీకు అర్థమవుతుంది, ఇబ్బంది లేదు. రైట్. I was elected to the executive committee member of the Vegetarian Society and made it a point to attend every one of its meeting. But I always felt tongue tied. నేను ఇక్కడ రాశానండి ఆన్ ద వర్డ్ టంగ్ టైడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే స్పీచ్లెస్ అన్నమాట. టంగ్ టైడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే స్పీచ్లెస్. ఇక్కడ గాంధీజీ గారు he was elected the executive committee member of the Vegetarian Society. So and made it point to attend every one of its meeting, but he always felt tongue tied. మరి ఈ గాంధీ గారు ఆ వెజిటేరియన్ సొసైటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. మరి ఒక కమిటీ మీటింగ్స్ జరిగేటప్పుడు గాంధీజీ గారు కూడా మాట్లాడాలి. కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు, గాంధీజీ గారు కూడా మాట్లాడాలి. కానీ ఇక్కడ గాంధీజీ గారు ఎలా ఉంటాడా అంటే he sat quite సైలెంట్గా కూర్చునేవాడు, లైక్ స్పెక్టేటర్ లాగా కూర్చునేవాడు. ఇక్కడ ఏమంటున్నాడయ్యా అంటే బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ టంగ్ టైడ్. గాంధీజీ గారు అసలు మాట్లాడేవాడు కాదు. టంగ్ టైడ్ అని ఇచ్చాడు మీనింగ్. టంగ్ టైడ్ అంటే దాని మీనింగ్ ఏంటయా అంటే స్పీచ్లెస్ అనమాట. డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ ఒకసారి డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ అనేటువంటి ఆయన ఏం చేశాడా అంటే డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ వన్స్ సెడ్ టు me, you talk to me quite all right, but why is it that you never open your lips at a committee meeting? ఒకసారి డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ గాంధీజీ గారితో ఈ విధంగా అన్నాడంట. డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ అనేటువంటి ఆయన కూడా he was also a member of the Vegetarian Society. డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ వన్స్ సెడ్ టు గాంధీ, ఒకసారి గాంధీజీ గారితో ఏం చెప్పాడంటే యూ టాక్ టు మీ క్వైట్. గాంధీజీ గారు మీరు నాతో బాగా మాట్లాడతారు కదా, బట్ ఎందుకు మీరు కమిటీ మీటింగ్లో మీరు అసలు మాట్లాడలేకపోతారు అని చెప్పేసి డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ అనేటువంటి ఆయన ఒకసారి గాంధీజీ గారిని అడిగాడు. యు ఆర్ ఏ డ్రోన్. డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ అనేటువంటి ఆయన గాంధీజీ గారిని ఏమన్నాడా అంటే డ్రోన్ అనేటువంటి మాట అన్నాడు. డ్రోన్ ఈ మాట జాగ్రత్త అబ్జర్వేషన్ చేయండి. డ్రోన్ మీన్స్ మేల్ బీ. డ్రోన్ అంటే ఏంటయా అంటే మేల్ బీ అనమాట. ఎందుకు మీరు ఒక డ్రోన్ లాగా ఉన్నారు? ఐ అప్రిషియేటెడ్ ద బ్యాంటర్. మళ్ళీ అన్నాడు వెంటనే ఏదో తమాషాగా అన్నానులేండి అని చెప్పేసి అన్నాడు. The bees are ever busy. The drone is through idler. IDLER. ఈ మీనింగ్ మనందరికీ తెలుసు. IDLER, idler అంటే ఏంటయా అంటే పని పేట లేకుండా సోమరిగా ఉన్నటువంటి వాడిని ఏమంటారా అంటే ఐడల్ ఫెలో అని చెప్పేసి కూడా మనం అంటారు. గాంధీజీతో అన్నాడు. గాంధీజీ గారు ఇక్కడ మీటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని, వాళ్ళ యొక్క వ్యూస్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక బీస్ లాగా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఎక్సెప్ట్ యూ, మీరు తప్ప. బట్ మీరు మాత్రం స్పీచ్లెస్, మాట్లాడకుండా యూ లుక్ లైక్ యూ సాట్ ఏ స్పెక్టేటర్, ఒక స్పెక్టేటర్ లాగా మీరు కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూడండి ఆ మీటింగ్లో ఉన్నటువంటి ఆ సభ్యులందరూ కూడా ఎలా ఉన్నారో చూడండి. ద బీస్ ఆర్ ఎవర్ బిజీ. ఆ కమిటీ మెంబర్స్లో ఉన్నటువంటి ఆ సభ్యులందరినీ డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ అనేటువంటి ఆయన ఈ విధంగా కంపారిజన్ చేసుకొని గాంధీజీ గారితో అంటూ ఉన్నాడు. ఎందుకు మీరు ఆ విధంగా ఉన్నారు? ఈ మేల్ బీ అనేది ఏం చేస్తాయా అంటే ఈ డ్రోన్ అంటే ఏంటా అంటే మేల్ బీ. ఈ డ్రోన్ అనేటువంటిది, ఈ మేల్ బీ అనేటువంటిది ఆహారం కోసం ఏం చేస్తాయా అంటే ఫిమేల్ బీస్ మీద డిపెండ్ అవుతూ ఉంటది. అది ఆహారం తెచ్చుకోదు వెళ్ళి. అందుకని ఇక్కడ ఏమన్నాడు అంటే ఐడలర్ అని చెప్పేసి ఆ వర్డ్ యూజ్ చేశాడు. ఆ మేల్ బీ ఆ యొక్క ఫిమేల్ బీస్ ఆహారం తీస్తే అది తింటా ఉంటది. ఆ విధంగా కంపారిజన్ చేశాడు అనమాట. And it was not a little curious, CURIOUS, ఈ వర్డ్ కూడా ఇంపార్టెంట్ అండి.
CURIOUS, క్యూరియస్ అంటే ఏంటంటే తపన కలిగి ఉండడం, ఆరాట పడడం. సో ఇక్కడ అంటున్నాడు అండ్ ఇట్ వాజ్ నాట్ ఎ లిటిల్ క్యూరియస్ దట్ వైల్స్ట్ అని చెప్పాడు అక్కడ. WHILST దాని మీనింగ్ ఏంటంటే WHILE వైల్డ్ అనమాట దాని మీనింగ్. టెక్స్ట్ బుక్ లో మనకు వైల్స్ట్ అని ఇచ్చాడు, ఓల్డ్ ఇంగ్లీష్, దాన్ని వైల్డ్ అని మనం చదువుకోవాలి. వైల్ అదర్స్ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఒపీనియన్స్ అట్ దీస్ మీటింగ్ ఐ సాట్ క్వైట్ సైలెంట్. గాంధీజీ గారు అంటున్నాడు ఈ మీటింగ్ లో ఉన్నటువంటి నా యొక్క కొలీగ్స్, నా ఫ్రెండ్స్ అందరూ కూడా దే ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కమిటీ మీటింగ్ ఎక్సెప్ట్ ఐ డు నాట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, ఐ డు నాట్ ఎక్స్ప్రెస్ మై వ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై కమిటీ మెంబర్స్. వాళ్ళ ముందు నా యొక్క అభిప్రాయాలు కానివ్వండి, నా యొక్క వ్యూస్ కానివ్వండి నేను ఎక్స్ప్రెస్ చేయలేకుండా సైలెంట్గా నేను ఉండేవాడిని. ఐ సాట్ క్వైట్ సైలెంట్, నేను చాలా సైలెంట్గా ఉండేవాడిని. నాట్ దట్ ఐ నెవర్ ఫెల్ట్ టెంప్టెడ్ టు స్పీక్. ఆ సెంటెన్స్ బాగా అబ్జర్వేషన్ చేస్తే మంచి సెంటెన్స్ అండి. ఐ నెవర్ ఫెల్ట్ టెంప్టెడ్ టు స్పీక్. నేను ఎప్పుడు కూడా మాట్లాడడానికి టెంప్ట్ అవ్వలేదు, నేను ఎప్పుడు కూడా మాట్లాడడానికి ముందుకు వెళ్ళలేదు, టెంప్ట్ అవ్వలేదు. నేను ఎప్పుడు చాలా సైలెంట్గా నిదానంగా ఉండేవాడిని. రైట్, తర్వాత సెంటెన్స్ అన్నాడు బట్ ఐ వాజ్ అట్ లాస్ టు నో హౌ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఒకవేళ నేను మాట్లాడాను ఇన్ కేస్ ఆఫ్ ఐ టాక్ డెఫినెట్లీ ఐ ఫెయిల్. ఒకవేళ నేను మాట్లాడడానికి ట్రై చేశాను అనుకోండి, నేను మాట్లాడాను అనుకోండి డెఫినెట్గా నేను ఫెయిల్ అవుతాను, డెఫినెట్గా నేను డిగ్రేడ్ అయిపోతాను అని చెప్పేసి గాంధీజీ గారు అనుకుంటూ ఉన్నాడు అనమాట. All the rest of the members appeared to me to better informed than I. చాలామంది అందులో ఉన్నటువంటి మా కమిటీ మెంబర్స్లో ఉన్నటువంటి చాలామంది నాకంటే బెటర్గా, నాకంటే చాలా బాగా వాళ్ళ యొక్క వ్యూస్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలరు ఎక్సెప్ట్ నేను తప్ప. సరే చూద్దాం. It often happened that just when I had mustered up courage to speak, a fresh subject would be started. This went on for a long time. ఒకవేళ గాంధీ గారు అంటున్నాడు నేను ఒకవేళ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి, వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే డిస్కస్ చేసుకుంటూ ఉన్నారో ఆ యొక్క టాపిక్ గురించి నేను మాట్లాడాలనుకున్నప్పుడు, నేను ధైర్యాన్ని కూడగొట్టుకున్నప్పుడు, నేను ధైర్యాన్ని గ్యాదర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారా అంటే కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు. సో అప్పుడు నేను ఏం చేసేవాడిని, నేను మళ్ళీ టంగ్ టైడ్, స్పీచ్లెస్, నేను మాట్లాడకుండా ఐ సాట్ క్వైట్ సైలెంట్. అంతే కదండి. ఇప్పుడు క్లాసులో ఒక బెంచ్లో కూర్చున్నటువంటి 5 విద్యార్థులు కూర్చున్నారనుకోండి, ఆ 5 స్టూడెంట్స్లో ఫస్ట్ 4 స్టూడెంట్స్కి ఒక సబ్జెక్టే, ఒక టాపిక్ గురించి ఇచ్చాననుకోండి, ఫస్ట్ వాడికి, సెకండ్ వాడికి, థర్డ్ వన్కి, ఫోర్త్ వన్కి ఆ ఒక టాపిక్ మీదే ఆ 3 మెంబర్స్ కూడా మాట్లాడగలుగుతారు. ఇక లాస్ట్ 5th మెంబర్ కూడా ఉన్నాడు అనుకోండి, వాడికి నేను స్పెషల్ సబ్జెక్ట్ ఇచ్చాననుకోండి, స్పెషల్ టాపిక్ ఇచ్చాననుకోండి, వాడు ఏం చేస్తాడు, మాట్లాడలేడు. ఇక్కడ కూడా అంతే. వెన్ గాంధీ gathered courage to speak out, the committee members would start a new subject. So Gandhi sat silent. Gandhi sat quite silent. సైలెంట్గా కూర్చునేవాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ అండి. ఫస్ట్ ప్యాసేజ్ అయిపోయింది. ఫస్ట్ మనకి టోటల్గా ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయా అంటే మనకి 5 పారాగ్రాఫ్స్ ఉంటాయి. రైట్, తర్వాత చూడండి సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. ఇన్ ద మెయిన్ టైమ్స్ a serious question came up for discussion. ఈ టైంలో ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఎవరెవరి మధ్య. ఐ థాట్ ఇట్ రాంగ్ టు బి ఆబ్సెంట్. నేను అనుకున్నా ఈ సమయంలో నేను సైలెంట్గా ఉండడం బెటర్ అని నేను అనుకున్నా. అండ్ ఫెల్ట్ ఇట్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ కవరేజ్ టు రిజిస్టర్ ఏ సైలెంట్ వర్డ్. కవరేజ్, COW, ఈ వర్డ్ కూడా ఇంపార్టెంట్ అండి. COWARDICE. కవరేజ్ అంటే ఏంటంటే టిమిడ్ అని అర్థం. టిమిడ్ అంటే దాని మీనింగ్ ఏంటయా అంటే పిరికితనాన్ని ఏమంటాడా అంటే కవడాయిస్ అని అంటారు. గాంధీజీ గారిలో ఉన్నటువంటి ఆ యొక్క పిరికితనం తను ఎలా చేసిందయా అంటే రిజిస్టర్ ఏ సైలెంట్ వర్డ్, తను సైలెంట్గా ఉండే విధంగా చేసింది. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద సొసైటీ వాజ్ మిస్టర్ హిల్స్. మనం తెలుసుకున్నాం ద ప్రెసిడెంట్ ఆఫ్ ద సొసైటీ మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన. రైట్, ప్రొపరైటర్ ఆఫ్ ద థేమ్స్ ఐరన్ వర్క్స్, హీ వాజ్ ఎ ప్యూరిటన్. మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన ఎవరండి, ప్యూరిటన్. ప్యూరిటన్ అంటే ఎవరు, ప్యూరిటన్ ఎవరంటే అంటే ఎవరయ్యా అంటే ఎక్కువగా క్రిస్టియానిటీస్ అనమాట. అంటే ఈ మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన బైబుల్లో ఉన్నటువంటి నియమాలను కానివ్వండి, బైబుల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలను కానివ్వండి బాగా ఫాలో అయ్యేటువంటి మనిషి అనమాట. అందుకని మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన ఏమంటారా అంటే ప్యూరిటన్ అని అంటారు.
ఈ ప్యూరిటన్ అనేటువంటి వాళ్ళు చెప్పిందే సత్యం, ఇక వాళ్ళు అంటే వాళ్ళు చెప్పిందే వేదం అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. రైట్. సో నెక్స్ట్ మనం సెంటెన్స్ మనం చూస్తే డాక్టర్ it may be said that the existence of the society depend practically on his financial assistance. ఫైనాన్షియల్గా మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన ఏం చేస్తూ ఉంటాడా అంటే ఈ వెజిటేరియన్ సొసైటీ మొత్తాన్ని కూడా ఫైనాన్షియల్గా లీడ్ చేస్తూ ఉంటాడు. సో ఆ వెజిటేరియన్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అయితే స్టే చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, హీ ప్రొవైడ్స్ ఫుడ్, హీ ప్రొవైడ్స్ షెల్టర్, వాట్ ఎవర్ దే వాంట్ మిస్టర్ హిల్స్ ప్రొవైడ్స్ టు దెమ్. ఎవ్రీథింగ్ తనే ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన. రైట్. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే మెనీ మెంబర్స్ ఆఫ్ ద కమిటీ వర్ మోర్ ఆర్ లెస్ హిస్ ఫాలోవర్స్. చాలామంది ఎక్కువ మంది మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయనకి ఫాలోవర్స్ ఉండొచ్చు, కొంతమంది తనని క్రిటిసైజ్ చేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు. డాక్టర్ రాలిన్సన్స్ ఆఫ్ వెజిటేరియన్ ఫేమ్, హీ వాజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ద కమిటీ. రాలిన్సన్ అనేటువంటి ఆయన ఇతను కూడా హీ వాజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ద వెజిటేరియన్ సొసైటీ. తన గురించి చెప్పాను కదండి ప్రీవియస్, హీ వాజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ద వెజిటేరియన్ సొసైటీ. అండ్ హీ వాజ్ అన్ అడ్వకేట్. తన వృత్తిరీత్యా ఏం చేస్తూ ఉండేవాడయా అంటే తను ఒక లాయర్గా వర్క్ చేస్తూ ఉండేవాడు. అండ్ నెక్స్ట్ మనం సెంటెన్స్ మనం చూస్తే హీ వాజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ ద న్యూ బర్త్ కంట్రోల్ మూవ్మెంట్ అండ్ ప్రీచ్డ్ ఇట్స్ మెథడ్స్ అమాంగ్ ద వర్కింగ్ క్లాసెస్. డాక్టర్ రాలిన్సన్ అనేటువంటి ఆయన ఏం చేస్తూ ఉండేవాడయా అంటే ఎవరైతే పని చేసుకున్నటువంటి వాళ్ళు వర్కర్స్ ఉంటారో, అంటే డైలీ లేబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన డాక్టర్ రాలిన్సన్ అనేటువంటి ఆయన వాళ్ళకి ప్రీచ్ చేస్తూ ఉంటాడు. తన యొక్క బోధనలు తనకు వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడు అంటే ఈ బర్త్ కంట్రోల్ మీద గురించి చెప్తూ ఉంటాడు. ఎలా ఉంటుందయా అంటే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఒక కుటుంబంలో ఒక తండ్రికి ఒక తల్లికి ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఆ కుటుంబం అనేది బాగా డెవలప్ అవుతుందా? అదే ఇంకొక కుటుంబం చూసుకున్నట్లయితే ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కూతురు, ఒక కొడుకు, 9 ఉన్నారు. ఆ కుటుంబంలో ఒక 10 మంది ఉన్నారు. ఎవరు ఎక్కువగా బాగా డెవలప్ అవుతారు? 9 ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా డెవలప్ అవుతుంటారు. 10 మంది ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా చివరి స్థానంలోనే ఉంటారు. డాక్టర్ రాలిన్సన్ అనేటువంటి ఆయన ఏం చేసేవాడు అంటే డైలీ లేబర్స్ ఆ వర్క్ చేసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువ మంది మీరు పిల్లల్ని కనమాకండి, ఎక్కువ మంది పిల్లల్ని కనడం వల్ల మీకు ఏం జరుగుతాయా అంటే మీరు ఎప్పుడు కూడా చివరి స్థానంలోనే ఉంటారు, మీరు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా మీకు ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేయరు, మీరు ఎప్పుడు కూడా అదే చివరి స్థానంలోనే ఉంటారని చెప్పేసి ఈ విధంగా బర్త్ కంట్రోల్ గురించి మన డాక్టర్ రాలిన్సన్ అనేటువంటి ఆయన వాళ్ళకి ప్రీచ్ చేస్తూ ఉంటారు అనమాట. మిస్టర్ హిల్స్ రికార్డెడ్ దీస్ మెథడ్స్ యాజ్ కటింగ్ అట్ ద రూట్ ఆఫ్ మోరల్స్. ఈ విషయం ఎవరికి తెలుస్తుందా అంటే మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన తెలుస్తుంది అనమాట. మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన ఏనేంటి ఫాలో అవుతాడు? హీ వాజ్ ప్యూరిటన్. తనకు ప్యూరిటన్ కాబట్టి బైబిల్లో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి అనమాట. ఆ 10 కమాండ్మెంట్స్లో కమాండ్మెంట్ ఏంటి అంటే యూ షల్ నాట్ కిల్ అని ఉంటుంది, అంటే నరహత్య చేయొద్దు. డాక్టర్ రాలిన్సన్ అనేటువంటి ఆయన ఏమంటున్నాడు? పిల్లల్ని కనొద్దు, పిల్లల్ని కనడం వల్ల మీరు ఫైనాన్షియల్గా వీక్ అయిపోతారని చెప్తున్నాడు. అంటే పిల్లల్ని కనొద్దు అంటే కనుకుండా గర్భంలోనే చంపేస్తున్నారు కదా అని చెప్పేసి మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన ఏమంటాడా అంటే ఇప్పుడు డాక్టర్ రాలిన్సన్ అనేటువంటి ఆయన యాంటీ ప్యూరిటన్ అయిపోయాడు అనమాట. అంటే ప్యూరిటన్స్కి ఏమైపోయాడు? వ్యతిరేకం అయిపోయాడు. దేవుడే పిల్లల్ని కనండి, భూమిని అభివృద్ధి పరచండి అని చెప్పేసి దేవుడే చెప్పాడు. ఈయన ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్పేసి డాక్టర్ రాలిన్సన్ మీద ఒక కొంచెం నెగిటివ్గా భావన కలుగుతుంది అనమాట. హీ థాట్ దట్ ద వెజిటేరియన్ సొసైటీ హ్యాడ్ ఫర్ ఇట్స్ ఆబ్జెక్ట్ నాట్ ఓన్లీ డైటెటిక్ బట్ ఆల్సో మోరల్ రీఫార్మ్. ఈ డాక్టర్ రాలిన్సన్ అనేటువంటి ఆయన ఈ వెజిటేరియన్ మెంబర్ కాబట్టి తను ఏదన్నా కొత్తది ఏదైనా మార్పులు చేస్తే డైట్కి సంబంధించినటువంటి మార్పులు కానివ్వండి ఏదన్నా చేస్తే బాగుంటుంది, కానీ ఈ బర్త్ కంట్రోల్ మీద చేయడం అనేది మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన నచ్చలేదు. And then Dr. Ralinson, anti-Puritans views should not be allowed to remain in the society. ఇప్పుడు ఏమైపోయాడు డాక్టర్ రాలిన్సన్ ఆయన వ్యూస్, ఆయన అభిప్రాయాలన్నీ కూడా ఏమైపోయినాయా అంటే ప్యూరిటన్స్కి ఆపోజిట్గా అయిపోయినాయి. ప్యూరిటన్స్ అంటే ఎవరు? బైబిల్లో ఉన్నటువంటి నియమాలను సిద్ధాంతాలను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. రైట్. A motion was therefore brought for his removal. The question deeply interested me. కేవలం ప్యూరిటన్ యొక్క మోరల్స్ ని రిఫ్యూజ్ చేసినందుకు
ప్యూరిటన్ మోరల్స్ ని తిరస్కరించినందుకు డాక్టర్ అలిన్సన్ ని ఆ యొక్క సొసైటీ నుంచి, ఆ వెజిటేరియన్ సొసైటీ నుంచి రిమూవ్ చేయడం అనేది ఎవరికి నచ్చలేదు? డాక్టర్ గాంధీజీ గారికి నచ్చలేదు. గాంధీజీ గారికి నచ్చలేదు. అదే అన్నాడు, ద క్వశ్చన్ డీప్లీ ఇంట్రెస్టెడ్ మీ. ఏ క్వశ్చన్? కేవలం ప్యూరిటన్ యొక్క మోరల్స్ని వ్యతిరేకించినందుకు, ఒక యాంటీ ప్యూరిటన్ వ్యూస్గా మేక్ చేసినందుకు డాక్టర్ అలిన్సన్ యొక్క వ్యూస్, అభిప్రాయాలు మిస్టర్ హీల్స్కి నచ్చలేదు. మిస్టర్ హీల్స్కి నచ్చలేదు కాబట్టి డాక్టర్ అలిన్సన్ని ఆ యొక్క సొసైటీ నుంచి రిమూవ్ చేయడం అనేది గాంధీజీ గారికి అస్సలు నచ్చలేదు. ఆ విషయం, ఆ క్వశ్చన్, ఆ ప్రశ్న నేను చాలా తీవ్రంగా, నేను చాలా బాగా నేను డీప్గా ఆలోచిస్తూ ఉన్నాను. అది నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఐ కన్సిడర్ డాక్టర్ అలిన్సన్స్ వ్యూస్ రిగార్డింగ్ ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఆఫ్ బర్త్ కంట్రోల్ యాజ్ డేంజరస్. నాకు తెలుసు డాక్టర్ అలిన్సన్ అనేటువంటి ఆయన యొక్క ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఆఫ్ బర్త్ కంట్రోల్కి సంబంధించి అది డేంజర్ అని చెప్పేసి నాకు తెలుసు. డాక్టర్ అలిన్సన్ కూడా రాంగే. I believed that Mr. Hills was entitled. ఈ వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. entitled. సో entitled అంటే ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే అర్హత. ENTITLED. entitled అంటే ఏంటంటే క్వాలిఫైడ్ అని అర్థం. entitled means qualified. Mr. Hills అనేటువంటి ఆయన ఈజ్ ఎ క్వాలిఫైడ్ పర్సన్ అండ్ హీ వాజ్ ఎ ప్యూరిటన్. మళ్ళీ గాంధీజీ గారు అన్నాడు డాక్టర్ అలిన్సన్ చేసేది కూడా బాగలేదు అండ్ యాజ్ వెల్ యాజ్ మిస్టర్ హిల్స్ మనం చూస్తే మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన మంచి క్వాలిఫైడ్ పర్సన్, అలాగే మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన హీ వాజ్ ఎ ప్యూరిటన్ అండ్ టు అపోజ్ హిమ్, సరే ఎదిరించడం అనేది కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఐ హ్యాడ్ అ హై రిగార్డ్ ఫర్ మిస్టర్ హిల్స్ అండ్ ఈ జనరోసిటీ. నాకు మిస్టర్ హిల్స్ యొక్క ప్రవర్తన అన్న, తను చేసేటువంటి జనరసిటీ అంటే ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే దాతృత్వం అనమాట. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వెజిటేరియన్ సొసైటీ మిస్టర్ హిల్స్. అంతే కదా, మిస్టర్ హిల్సే కదా ఆ యొక్క వెజిటేరియన్ సొసైటీ మొత్తానికి కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంది మిస్టర్ హిల్సే కదా అని చెప్పేసి నాకు మిస్టర్ హిల్స్ అన్నా కూడా ఆయన యొక్క నియమాలన్నా, ఆయన యొక్క సిద్ధాంతాలన్నా నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది అని చెప్పేసి గాంధీజీ గారు ఒక పక్కేమో డాక్టర్ అలిన్సన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, ఒక పక్కేమో మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, ఇద్దరికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. But I thought it was quite improper to exclude a man from vegetarian society simply because he refused to regard a Puritan morals as one of the object of the society. మళ్ళీ ఫైనల్ కన్క్లూజన్కి వచ్చాడు గాంధీజీ గారు ఇక్కడ తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఏ పర్సన్ ఈ స్పీకింగ్ హిమ్సెల్ఫ్ ఈస్ కాల్డ్ మోనోలాగ్. ఏ వ్యక్తి అయినా సరే తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే, ఒకవేళ ఇఫ్ ఐ స్పీక్ ఇన్నర్, నేను ఇన్నర్ మనసులో నేను మాట్లాడుకుంటూ పైకి ఎక్స్ప్రెస్ చేయకుండా నాలో నేను మాట్లాడుకుంటున్నాను అనుకోండి, దాన్ని ఏమంటారయా అంటే మోనోలాగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి ఆ వర్డ్. ఎవరైతే తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటారో వాళ్ళని ఏమంటారయా అంటే మోనోలాగ్. అలా మాట్లాడుకోవడాన్ని మోనోలాగ్ అంటారు. ఇక్కడ కూడా గాంధీజీ గారు బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా తన యొక్క అభిప్రాయాలు ఇద్దరు గురించి ఒక మంచి భావన కలిగి ఉన్నాడు. అదంతా కూడా తనలో తాను మాట్లాడుకుంటూ, తనలో తాను అనుకుంటూ ఉన్నాడు గాంధీజీ గారు. తర్వాత ఫైనల్ ఒక మాట అన్నాడు, ఐ థాట్ ఇట్ వాజ్ క్వైట్ ఇంప్రాపర్ టు ఎక్స్క్లూడ్ ఏ మ్యాన్ ఫ్రమ్ ఎ వెజిటేరియన్ సొసైటీ సింప్లీ బికాజ్ హీ రిఫ్యూజ్డ్ టు రిగార్డ్ ఎ ప్యూరిటన్ మోరల్స్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద సొసైటీ. కేవలం వెజిటేరియన్ సొసైటీలో ఉన్నటువంటి డాక్టర్ అలిన్సన్ అనేటువంటి ఆయన్ని కేవలం ప్యూరిటన్ యొక్క మోరల్స్ని, వాళ్ళ యొక్క నీతి నియమాలను వ్యతిరేకించినందుకు ఆయన్ని వెజిటేరియన్ సొసైటీలో నుంచి ఆయన్ని రిమూవ్ చేయడం అనేది నాకు అంతగా నచ్చలేదు అని చెప్పేసి గాంధీజీ గారు అనుకున్నాడు అనమాట. మిస్టర్ హిల్స్ వీవ్ రిగార్డింగ్ దీస్ ఎక్స్క్లూషన్ ఆఫ్ యాంటీ ప్యూరిటన్స్ ఫ్రమ్ ద సొసైటీ వర్ పర్సనల్ టు హిమ్సెల్ఫ్. మిస్టర్ హిల్స్ అనేటువంటి ఆయన అఫ్ కోర్స్ హీ వాజ్ ఎ ప్యూరిటన్. అది ఎవరికి సంబంధించింది? అది పర్సనల్గా ఉంటే చాలా బాగుండేదేమో. పర్సనల్గా లేకుండా ఆ కమిటీలో నుంచి డాక్టర్ అలిన్సన్ తప్పించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం చెప్పేసి గాంధీజీ అనుకున్నాడు. అండ్ ఇట్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ద డిక్లేర్డ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సొసైటీ. కానీ ఆ యొక్క వెజిటేరియన్ సొసైటీలో నుంచి ఆయన్ని రిమూవ్ చేయటం, నేను ఆయన్ని రిమూవ్ చేశానని చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటిది. విచ్ వాజ్ సింప్లీ ప్రమోషన్ ఆఫ్ ద వెజిటేరియన్ and not any system of morality. I therefore held that any vegetarian could be member of the society irrespective of his views on the other morals.
సో వెజిటేరియన్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానివ్వండి, వాళ్ళ యొక్క భావనలు కానివ్వండి, ఎవరైనా సరే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్గా ఈ యొక్క వెజిటేరియన్ సొసైటీలోకి జాయిన్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క భావాలన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ ఆ విధంగా చేయడం అనేది నాకు నచ్చలేదని చెప్పేసి గాంధీజీ గారు అనుకున్నాడు, కానీ ఎక్స్ప్రెస్ చేద్దామని ఎక్స్ప్రెస్ చేయకుండా తనలో తాను అనుకున్నాడు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం చూస్తే, దేర్ వర్ ఇన్ ద కమిటీ అదర్ ఆల్సో హూ షేర్డ్ మై వ్యూ. సో కమిటీలో నా యొక్క వ్యూస్ ఇతరులు షేర్ చేసుకోవచ్చు, ఇతరుల యొక్క వ్యూస్ నేను షేర్ చేసుకోవచ్చు. బట్ ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ పర్సనల్లీ కాల్ అపాన్ టు ఎక్స్ప్రెస్ మై ఓన్. ఇక్కడ గాంధీజీ అనుకుంటాడు, ఐ వాంటెడ్ ఎక్స్ప్రెస్ మై వ్యూస్ అని చెప్పేసి అనుకుంటాడు. నేను నా యొక్క అభిప్రాయాలను నేను ఎక్స్ప్రెస్ చేయగలగాలి. హౌ టు డూ ఇట్, ఇట్ వాజ్ ఏ క్వశ్చన్. ఎలా చేయాలి, ఇది నా యొక్క ప్రశ్న. ఐ హ్యాడ్ నాట్ ద కరేజ్ టు స్పీక్. ఈ వర్డ్ అండర్లైన్ చేసుకోండి. ఐ హ్యాడ్ నాట్ కరేజ్ టు స్పీక్. ఐ హ్యాడ్ నాట్ కరేజ్ టు స్పీక్. మనం ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం చూసుకుంటే గాంధీజీ నెవర్ ఫెల్ట్ టెంప్టెడ్ టు స్పీక్. గాంధీజీ గారు మాట్లాడడానికి ఎప్పుడు కూడా టెంప్ట్ అవ్వలేదు. బట్ ఇక్కడ చూస్తే గాంధీజీ did not have courage to speak. గాంధీజీ గారికి ధైర్యం లేదు, మాట్లాడడానికి ధైర్యం లేదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐ దేర్ఫోర్ డిసైడెడ్ టు సెట్ డౌన్ మై థాట్స్ ఇన్ రైటింగ్. గాంధీజీ గారు ఏమయ్యాడు, he decided he set down his thoughts on the paper. తనకు వచ్చినటువంటి ఆలోచనలన్నీ కూడా ఏం చేశాడయా అంటే ఆన్ ద పేపర్ మీద పెట్టాలనుకున్నాడు, చక్కగా రాసుకుందాం అనుకున్నాడు, రాయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఐ వెంట్ టు ద మీటింగ్కి వెళ్ళాడు విత్ ద డాక్యుమెంట్ ఇన్ మై పాకెట్. రాసుకున్నవన్నీ తీసుకుని వెళ్ళాడు. సో ఫార్ యాజ్ ఐ రికలెక్ట్ ఐ డిడ్ నాట్ ఫైండ్ మై సెల్ఫ్ ఈక్వల్ ఈవెన్ టు రీడింగ్ ఇట్. సో రాసుకున్నటువంటివి కూడా కనీసం తను ఏమైతే రాశాడో ఆ రాసుకున్నవి కూడా చదవలేకపోయాడు. అండ్ ద ప్రెసిడెంట్ హ్యాడ్ ఇట్ రెడ్ బై సమ్వన్ ఎల్స్. ప్రెసిడెంట్ అన్నాడు, అరే నాయన నువ్వు రాసినటువంటిది నువ్వు చదివేదండి, పక్కన వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వరా బాబు చదువుతాడని చెప్పేసి గాంధీజీ గారు అనగానే గాంధీజీ గారు అక్కడ బాగా ఫీల్ అయ్యారు అనమాట. డాక్టర్ ఆలిన్సన్ లాస్ట్ ద డే. డాక్టర్ ఆలిన్సన్ అనేటువంటి ఆయన ఇక ఆ రోజు చివరి రోజు. Thus in the very first battle of the kind I found myself sitting with a losing party, but I had comfort in thought that the cause was right. సో నేను అనుకున్నాను, గాంధీజీ గారు అనుకున్నాడు, నేను ఒక యుద్ధంలో ఒక యుద్ధ వీరుడు ఓడిపోయినప్పుడు ఏ విధంగా అయితే బాధపడుతూ ఉంటాడో గాంధీజీ గారు కూడా అదే విధంగా బాధపడాడు. గాంధీజీ గారికి ఏం లేదు, ధైర్యం లేదు మాట్లాడడానికి. ధైర్యానికి ముందు గాంధీజీ గారికి ఏముంది, షైనెస్ అనేటువంటి ఒకటి అడ్డుపడింది. సారీ, నేను అసలు ఫస్ట్ దీని మీనింగ్ చెప్పడం మర్చిపోయానండి. షైనెస్ అంటే ఏంటయా అంటే దాని మీనింగ్ ఏంటయా అంటే సిగ్గుపడడం. షీల్డ్ అంటే ఏంటయా అంటే ప్రొటెక్ట్ చేసుకోవడం ఆర్ డిఫెండ్ చేసుకోవడం అనమాట. షైనెస్ మై షీల్డ్, సిగ్గే నాకు రక్షణ కవచం అని ఈ యొక్క హెడ్డింగ్ అనమాట. అది నేను లాస్ట్లో చెప్తానండి. గాంధీజీ గారికి ఉన్నటువంటి ఆ యొక్క సిగ్గు వల్ల, గాంధీజీ గారికి ఉన్నటువంటి ఆ షైనెస్ అనేటువంటిది తను మాట్లాడనివ్వకుండా చేసింది. ఇక్కడ ఏమో తను గాంధీజీ గారికి ఆ యొక్క ధైర్యం అనేది లేకపోవటం వల్ల సైలెంట్గా అంతే ఉండిపోయాడు. డాక్టర్ ఆలిన్సన్ ఆ రోజు నుంచి ఆ కమిటీ అదే చివరి రోజు ఆలిన్సన్ కూడా వెళ్ళిపోయాడు. కానీ గాంధీజీ గారికి వచ్చిన యొక్క థాట్స్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉన్నాయి అనుకున్నాడు. సో నేను మాట్లాడకుండా ఉండడమే నాకు రైట్ అనిపించింది. ఒకవేళ నేను మాట్లాడితే ఎన్ని తప్పులు మాట్లాడేవాడినో, ఏ విధంగా అయిపోయేది అని చెప్పేసి గాంధీజీ గారు మనసులో అనుకుంటాడు. I have a faint recollection that after this incident I resigned from the committee. ఇక ఆ లాస్ట్ ఇన్సిడెంట్ ఇవి జరిగిపోయింది. ఈ సందర్భం, ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఈ కమిటీ నుంచి రిజైన్ చేసి నేను వెళ్ళిపోయాను. 2 ఇన్స్టాన్స్ అనమాట. ఫస్ట్ సందర్భంలో షైనెస్ వల్ల అక్కడ మాట్లాడలేకపోయాడు, ఫస్ట్ మీటింగ్. ఇక్కడ కూడా మాట్లాడలేకపోయాడు. దిస్ షైనెస్ ఐ రిస్ట్రైన్డ్ త్రూ అవుట్ మై స్టే ఇన్ ఇంగ్లాండ్. ఈ యొక్క సిగ్గు అనేది ఇంగ్లాండ్లో నేను ఎక్కడున్నా సరే, వెరెవర్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్తున్నా సరే ఈ యొక్క షైనెస్ వల్ల నేను ఏం చేయలేకపోయాను. ఈవెన్ when I paid a social call, the presence of half dozen or more people would strike me down. ఈవెన్ నేను ఒక ఫోన్ కాల్లో నేను మాట్లాడాలన్నా సరే, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు ఎవరైనా నాకు వెళ్ళి చూస్తూ ఉంటే నేను ఫోన్ కాల్లో మాట్లాడేవాడిని కాదు. బికాస్ ఆఫ్ షైనెస్. ఈ సిగ్గు అనేది నన్ను ఆ విధంగా చేసింది. ఈ సిగ్గు వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను. ఇది మనకి 2 పారాగ్రాఫ్స్ అయిపోయినాయి, 2 ప్యాసేజెస్ అయిపోయినాయి. ప్యాసేజీలు 2 అయిపోయినాయి. ఇక 3rd ప్యాసేజ్, 4th ప్యాసేజ్, 5th ప్యాసేజీ ఇక 2 క్లాసులు చెప్తాను. చూద్దాం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. టు బి ద కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.
టీపీఆర్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. టు బి ద కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.